మేడం నమస్తే అండి. మరి 2 సంవత్సరాల పరిపాలన అవుతుంది. మరి ఎన్నడూ లేని విధంగా లోకేష్ ఇక్కడ 90,000 పైచీలకు మెజార్టీ ఇచ్చారు మంగళగిరిలో. ఏంటి అసలు ఆయన వచ్చిన తర్వాత మంగళగిరిలో ఎలాంటి మార్పులు గమనిస్తున్నారు? అసలు ఎలాంటి ఇక్కడ జరుగుతుంది ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ? ముందుగా లోకేష్ గారి గురించి చెప్పాలి. లోకేష్ గారిని వైసీపీ గవర్నమెంట్ రాకముందు వచ్చిన తర్వాత కూడా వీడు పప్పురా ఎందుకు పనికిరాడు అని ఒక ముద్ర వేసి ఆమె రోజా గారు అయితే ఇంకా పరుష పదజాలంతో దూషించారు. ఇవాళ లోకేష్ సరసన ఏ రకంగా నిలబడగలరు? ఏ విషయంలోనైనా ఎక్కడ దేన్ని పోల్చుకున్నా మొట్టమొదటిసారి డిఎస్సి ప్రకటించారు. నువ్వు 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి నీకు ఒక విషయం చెప్తున్నాను, నేను విను. నీ బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రి ఉంటే 1,00,000 రూపాయలు 5 లక్షల రూపాయలు లంచం తీసుకుని ఉద్యోగాలు వేయించిన ఘనత మీ బొత్స సత్యనారాయణకు ఉంటే, డిఎస్సి ప్రకటించి పేదవాడి కళను తీర్చిన ఆశలు తీర్చిన నాయకుడిగా లోకేష్ ఉన్నారు. మేము పోల్చుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి? నువ్వేమంటావంటే పద్దాక లోకేష్ ఎందుకు పనిటాడు అది తినేస్తా. ఏం తిన్నారు? జనం తినటానికి తెస్తున్నారు, వాళ్ళేమీ తినలేదు, వాళ్ళకి తినడానికి లేదా? అయితే నీకు ఎంత తిన్నా నీకు కరువే. ఎందుకనంటే రాష్ట్రం మొత్తం దోసేసుకున్నావు, అయినా కూడా నీకు కరువు తీరలా. మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈ మిగిలిందంతా కూడా బొక్కేయాలనేది నీకు తాపత్రయం. మా నాయకులకి అది లేదు. మాకు బాబుగారే నాయకుడిగా ఉంటారు. పవన్ కళ్యాణ్, లోకేష్ గారు వాళ్ళు ఎమ్మట నడుస్తారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పేద ప్రజల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఆశయంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. నువ్వు అదొక సత్యం తెలుసుకో. నువ్వేమనుకుంటున్నావంటే వీళ్ళు లెగిస్తే అయ్యేయో వాటికి ఎంఓయూలు చేసుకుంటున్నారు, వీటికి ఎంఓయూలు చూసుకుంటున్నారు, లంచాలు తీసుకుంటున్నారని. జగన్మోహన్ రెడ్డి ఒక్క రివ్యూ చేసుకో. నువ్వు వైజాగ్లో ఏదో ఎంఓయూలు చేసుకుంటున్నావు, పారిశ్రామికవేత్తలు వస్తారని చెప్తే నీ కార్యకర్తలందరూ భోజనాల కోసం పోట్లాడుకున్నారు అక్కడ. ఆ విషయం నువ్వు మర్చిపోమాక. ఎందుకనంటే నీకు మాకు తేడా చాలా ఉంది. ఆ రోజు ఎంఓయూలు ఏం జరిగినాయో ఎవరికీ తెలియదు. ఇవాళ ఎంఓయూల గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీద నిలబడితే పేదవాడి దగ్గర నుంచి ఉన్నతమైన వాడి వరకు అనేక రకాలైన పరిశ్రమలు వచ్చినాయి, ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఇంకా నిన్నగాక మొన్న గూగుల్ వచ్చింది, గూగుల్ ద్వారా 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. డిఆర్డిఓ వచ్చింది, అది అంతర్గతంగా కానీ బాహాటంగా కానీ అనేక రకాలైన ఉద్యోగ కల్పన అక్కడ కూడా జరుగుతుంది. నువ్వు ఏం చేయగలిగావు? నువ్వు ఒక్క పరిశ్రమ తేగలిగావా? అసలుకి ఒక బొచ్చం మట్టెత్తి ఒక రోడ్లో ఒక చిన్న గుంట అయినా పూడ్చావా నువ్వు? ఇవాళ హైవేలు ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఇవాళ రహదారులు ఎవరు వెళ్ళినా సాఫీగా, నీ హయాంలో రోడ్డు మీదకి వస్తే ఇంటికి వెళ్తామని భయంతో ఉండేవాళ్ళు. ఇవాళ ప్రయాణాల్లో భద్రత అనేది మనని బట్టి ఉంటుంది. అయితే యాక్సిడెంట్లు జరగట్లేదా అంటే మన భద్రతని మనం చూసుకోకుండా వేగంగా వెళ్ళడం వలన మనలో ఉన్న వ్యసనాల వలన కొంత జరగవచ్చు. దాన్ని ఎవరు మేము చేయలేము. కానీ రోడ్లు మాత్రం చాలా నువ్వు ఊహించుకొని కూడా ఉండవు. ఎప్పుడూ బాబుగారి ఆశయం ఒకటే ఉండేది, ఎప్పుడైనా రహదారులు బాగా ఉంటే అన్ని రకాలైన పరిశ్రమలు వృద్ధి చెందుతాయి, దాని నుంచి యువతకి అనేక రకాలైన ఉద్యోగ కల్పన జరుగుతుంది, దానివలన రాష్ట్రం ప్రగతిలో ఉంటుంది. రాష్ట్రాన్ని నెంబర్ 1 ప్లేస్లో ముంచుకోవాలంటే ముందుగా రహదారులు అనేది ముఖ్యమనేది బాబుగారి సంకల్పం. అంటే ఇక్కడ ఏదైతే లోకేష్ గారు మంగళగిరిలో గెలిచిన తర్వాత ఉన్న నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచించట్లేదు, కానీ ఎలా దోచుకోవాలో ఆ విధంగానే ఆలోచిస్తున్నాడు లోకేష్. విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మెగా డిఎస్సి అంటూ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, కానీ దానిలో కూడా 1,00,000 నుంచి 10 లక్షల నుంచి 15 లక్షల చెప్పు కూడా సీట్లు అమ్ముకున్నారు. దాని గురించి సవాల్ చేస్తున్నారు, కానీ బయట ప్రెస్ మీట్ గురించి మాట్లాడాలి పారిపోతున్నాడు లోకేష్ అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి నీకు నిన్నగాక మొన్నే కదా లోకేష్ గారు సవాల్ చేశాడు, నువ్వు ఎక్కడికైనా సిద్ధం, నీ ఇంటికి రమ్మంటావా, నా ఇంటి దగ్గరకు వస్తావా, రోడ్డు మీద నుంచుందామా, మీ బయట నుంచి మాట్లాడదామా? రాలేకపోయావే, సమాధానం చెప్పలేకపోయావే. నీదా ఛాలెంజ్, మాదా? మేము ఛాలెంజ్ చేసాం, నువ్వు రావాలిగా. నువ్వు వచ్చి చెప్పినట్లయితే ఎవరు ఏం చేశారు, తప్పొప్పులు అక్కడ 5 లక్షల రూపాయలు లంచం తీసుకుని బొత్స సత్యనారాయణ ఉద్యోగాలు వేశాడన్న విషయం జనం మర్చిపోయారేమో, కానీ మేము మర్చిపోలే. మాకు ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఎంతమందికి అక్రమంగా ఉద్యోగాలు మీరు పంచారు, ఎంతమందిని. ఒక చిన్న విషయం చెప్తానండి ఈ విషయంగా. రెడ్డి గారిని ఒక ఆయన్ని మనం అపాయింట్ చేసాం ఒక పోస్ట్లో, సిఆర్డిఏకో దేనికో. దానికి ప్రమోట్ చేస్తే 150 మంది అన్యాయంగా జీతాలు తీసుకుంటున్నారని ఆయన ఎలిగేషన్ తీసుకొచ్చారు. వాస్తవం కాదా? వాళ్ళకి అసలు ఏ రకమైన పని పాటలు ఉన్నాయా? నువ్వు ఊరికినే
నీ వాళ్ళని పోషించుకోవాలని చెప్పి 150 మందికి ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇచ్చి నువ్వు వాళ్ళని ప్రమోట్ చేసావు. ఆనాడు మేము ప్రతిఘటించాం. మా నాయకుడు తిరుగుబాటు చేశాడు. కానీ పాపం ఆయన చంద్రబాబు గారు ఏదో చిన్న అపశృతి పలికింది, ఆయన బయటికి వెళ్ళిపోబడ్డాడు. కానీ ఆ రోజు ఆ ప్రతిఘటన బాగా జనాలందరికీ నచ్చింది. మరి నువ్వు అట్లాంటి బూటకపు ఉద్యోగాలు ఇచ్చి నువ్వు జనాలకి మోసం చేస్తే డిఎస్సి ప్రకటించి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మరి చంద్రబాబు గారిది అయితే నువ్వు కాదంటానికి నీకు దమ్ముందా? నువ్వు చేయలేవు కదా, నువ్వు బయటికి రాలేవు, మా ఛాలెంజ్ని నువ్వు తీసుకోలేవు. తీసుకోకపోగా నువ్వేంటి మాట్లాడుతున్నావు, అది ఏదో జరుగుతుంది ఏంటో, మా ఛాలెంజ్ని తీసుకోలేదు. ఎక్కడికి పారిపోయాడు? ఎక్కడికి పారిపోలా. నువ్వు వెళ్ళిపోతావు మాట్లాడితే యలహంక ప్యాలెస్ నీ బెంగళూరులో ఉందని. లోకేష్కి ఎక్కడికి వెళ్ళాడు? ప్రజల మధ్యన ప్రజల కోసం ప్రజా తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకనంటే ఆయన చేసిన ఎంఓయూలు, ఇవాళ తీసుకొచ్చిన పరిశ్రమలు, వాటి కోసం తిరుగుతున్నాడు. నువ్వెందుకు తిరుగుతున్నావు? నీకున్న శిక్షల్ని జైల్ని వాటిని తప్పించుకోవడం కోసం బెయిల్ వస్తాయేమోనని నాకు నువ్వు లాయర్ల చుట్టూ నువ్వు తిరుగుతున్నావు. వాళ్ళకి మీకు మాకు చాలా తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి మరి ఫైనల్గా ఈ జరిగిన 2 సంవత్సరాల కాల వ్యవధిలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది కూటమి ప్రభుత్వం పట్ల. ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చర్చ జరుగుతుంది. అంటే జగన్ ఉంటే మనకి ఆ డెవలప్మెంట్ అవుతుంది, ఆ పథకాలు అందుతాయి అని చెప్పి చర్చ మొదలైంది అంటున్నారు. నిజమేనంటారు అది? జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఒక్కసారి ఒక చిన్న పాఠశాలకు వెళ్ళి ఒక విద్యార్థిని కలు, ఒక విద్యార్థి ఏం చెప్తాడో విను. ఆ తీర్పునే మేము పరిగణిస్తాం. ఇవాళ వాళ్ళకి సరైన వసతులు స్కూళ్ళల్లో, మంచి దుస్తులు ఇస్తున్నారు, మంచి భోజనం పెడుతున్నారు, మంచి ఉపాధ్యాయులను ఇచ్చారు. ఇవాళ రేపు మోడరేట్గా ఒక అప్ టు డేట్ ఒక స్కూల్ని నిడమరులో ఒకటి ఓపెన్ చేశారు. అలాంటి అంతర్జాతీయ పాఠశాలని చాలా వాటిని నెలకొల్పాలనేది లోకేష్ గారి ఆశయం. నీ హయాంలో ఏం చేశావు? తల్లికి వందనం 18,000 డబ్బు వేస్తే 1,000 రూపాయలు స్కూల్ మేనేజ్మెంట్ కింద ప్రతి విద్యార్థి కింద 1,000 రూపాయలు కొట్టేసిన ఘనత నీకుంది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వాళ్ళకి ఎలాంటి మెరుగైన వసతులు కల్పిస్తే పిల్లలలో ఉన్న వాళ్ళ సృజనాత్మకతను బయటికి తీయాలనేది లోకేష్ గారి కాన్సెప్ట్. దాని గురించి అహర్నిశలు పాటుపడుతున్నారు. అనేక రకాలైన ఈ మార్పులు తీసుకొస్తున్నారు. దాన్ని నువ్వు ఒప్పుకోవాలి. అది ఒప్పుకోవడం చేతగాక అంటే ఏదో నీ ఉద్దేశం ఏంటంటే తెల్లవారు లేస్తే ఏదో ఒక బురద జమ్మే కార్యక్రమం చేయాలనే ఉద్దేశం తప్పించి నీకు అసలు నిజాలు మాట్లాడడం కానీ నిజాలు వినటం కానీ నీకు నచ్చదు. నీదంతా ఫ్యాక్షనిజం, మాదంతా డెవలప్మెంట్. నీకు మాకు తేడా.